జెట్టి సీను న్యూస్. ఇంటర్ జూనియర్ కాలేజ్ ఇక్కడ ప్రగతి నగర్లో అమ్మాయిలు నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ కాలేజీ యాజమాన్యం వాడకము చనిపోగానే అసలు ఎవరికి తెలియకుండా శవాన్ని తీసుకుపోవడం, తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడుకోవడం, అప్పుడప్పుడే వాళ్ళని పంపించడం. నిజామాబాదు వాళ్ళు తల్లిదండ్రులది. అయితే ఈరోజు ఏం జరుగుతుందంటే నెలకొక శవమై తేలుతూ ఉంది మన హైదరాబాద్లో, తెలంగాణలో. మరి ఇట్లా నెలకొక శవమై, నెలలో 2 శవాలై అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చనిపోతూ ఉన్నారు. అసలు ఇది కారణం ఏంటంటే మన ప్రభుత్వం కూడా కారణమే. ఒక రకంగా చూస్తే, ఇంకొక రకంగా చూస్తే కూడా తల్లిదండ్రులు కూడా కారణమే. ఎందుకంటే ఈ రోజులో ఒక్క అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఏ కాలేజీలో అయినా సరే చనిపోయినరు అంటే ఈ కాలేజీలను తనిఖీలు చేసి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ పర్సనల్గా తీసుకొచ్చి పక్కకు తీసుకొచ్చి మాట్లాడితే అసలు ఏందనేది వాళ్ళు చెప్పగలుగుతారు. అయితే చనిపోయినప్పుడు మాత్రం వాళ్ళు హడావుడిగా ఆ శవాన్ని తీసుకుపోతుంటారు, హాస్పిటల్ వేస్తూ ఉంటారు. ఆ తల్లిదండ్రులు రాకముందే, అసలు తల్లిదండ్రులు వచ్చినాక అసలు ఏమవుతుందని వాళ్ళ తల్లిదండ్రులు అడిగినాకనే ఆ శవాన్ని అక్కడ నుంచి కాలేజ్ నుంచి తీసుకుపోవాలి. ఎందుకంటే చనిపోయినాక ఏం చేస్తారు, ఒకవేళ పానంతో ఉందంటే సరే హడావుడిగా తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసి బతికియాలనే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే మొత్తమే చనిపోయినాక హడావుడిగా హాస్పిటల్ తీసుకుపోతారు. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ప్రతిదీ అదే జరుగుతుంది. ఇక్కడ కూడా కాలేజీలో మరి నిన్న 9 గంటలకు కడుపు నొస్తుందని మరి రూమ్లకు వెళ్ళిపోయి మరి ఆత్మహత్య చేసుకోవడం, 10-11 గంటలకు మళ్ళీ డోర్ కొడితే చనిపోయిందని తేలడం వల్ల హడావుడిగా హాస్పిటల్లో వేయడం, ఇట్లా కడుపు కోత తల్లిదండ్రులకు జరుగుతూ ఉంది. ఇట్లాంటివి జరగవద్దు. ఎందుకు చెప్తున్నా అంటే అసలు ఈ కారణం నేను ఇందాక చెప్పినట్టు తల్లిదండ్రులది కానీ, ఇక్కడ ప్రిన్సిపాల్ కానీ ఉంటుంది, ఒక రకంగా గవర్నమెంట్ది కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంత ఒత్తిడి ఎందుకు జరుగుతుందంటే గరీబోళ్ళు కూడా ఈరోజు కాలేజీ చదివేయాలి, లక్షలు పోసి ఈరోజు ఐపీఎస్ లేకపోతే ఒక డాక్టరు ఎన్నో రకాలుగా కళలు తల్లిదండ్రులకు కూడా కళలు కంటూ ఉన్నారు. అది బాగానే ఉంది. అయితే తల్లిదండ్రులు ముఖ్యంగా ఏం చేయాలంటే అసలు పిల్లలకు చదువు ఏది చదవాలి, ఏ స్టడీ మీద పోతే బాగుంటుంది, ఏ జాబ్ చేస్తారు, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది అది అడిగి వాళ్ళ సంతోషంతో వాళ్ళు ఏదైతే చదువుతా అంటారో, ఏదైతే తీసుకుంటా అంటారో ఆ దాని మీద చదివియాలి, ఆ లెవెల్లో తీసుకుపోవాలి తప్ప వీళ్ళు ఏంటంటే పక్కింటోడు ఐపీఎస్ అయిందా లేకపోతే పక్కింటోడు డాక్టర్ అయిందా, ఇట్లాంటివి వాళ్ళు కోరికలు ఏవైతే తల్లిదండ్రులకు ఉంటుందో అది నెత్తిమిన్న పిల్లలకు రుద్ది బలవంతంగా చదివేయడం వల్ల వాళ్ళ మైండ్ డైవర్ట్ అయ్యి, అది కాక ఇట్లాంటి కాలేజీలలో కూడా ఏం జరుగుతుంది, అసలు అక్కడ తిండి బాగుంటలేదు, పండుకోవడానికి అక్కడ బాగలేదు, వాష్రూమ్లోకి పోతే కూడా అంత వాసన గలీజు. ఇప్పుడు చూస్తున్నాం, ఇక్కడ వచ్చినాం, ఇక్కడ దాకా అక్కడ దాకా వెళ్ళాం మేము. ఇప్పుడు అక్కడ చూస్తే పోలీసు వాళ్ళు కూడా లోపలికి పోనీయట్లేదు. అసలు ఏం మాట్లాడుతుండ్రో, పోలీసు వాళ్ళకి ఏం మాట్లాడుకుంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. మొత్తం పైన అయితే ఒక్క క్షణంలో మొత్తం ఎక్కడ పైన అక్కడ సెటిల్మెంట్ చేస్తారు, శవాన్ని అక్కడ ఇది చేస్తారు, ఇక్కడ పోలీసు వాళ్ళని ఏమో సెటిల్మెంట్ చేసుకుంటారు. ఇక్కడ ఎవరైనా వస్తే ఇంకా ఎవరైనా గట్టిగా అక్కడ పక్కన ఎవరైనా లీడర్లు వస్తే కూడా వాళ్ళని కూడా కవరప్ చేసుకుంటారు. ఇట్లా ఎన్ని రోజులు, ఈరోజు కూడా మనకు కూడా అమ్మాయిలు ఉన్నారు, మనకు కూడా అబ్బాయిలు ఉన్నారు. మరి ఓ రకంగా చూస్తే ఎన్నో రోజుల్లో ఒక 20 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాల కింద గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ కాలేజీలలో చదివిన వాళ్ళు ఈరోజు ఐపీఎస్ అయ్యారు, ఎన్నో మంచి జాబులు కూడా కొట్టినారు, సక్సెస్ అయినారు. మరి ఈరోజు లక్షలు పోసినా కానీ చదువులు రావట్లేదు, లక్షలు పోసి సావు మీదకి తీసుకొస్తున్నాం. చూడండి, మన పిల్లలు మంచిగా చదివి ఈరోజు సక్సెస్ అవుతారని అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు, కానీ లక్షలు పోసి సావును కొనుక్కొచ్చుకుంటున్నారు మన తెలంగాణలో. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు చూడండి, మరి ఆ రోజుల్లో 30 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాల కింద గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి, గవర్నమెంట్ కాలేజీలలో చదివి మరి ఐపీఎస్ అయిన వాళ్ళు లేరా, డాక్టర్లు అయిన వాళ్ళు లేరో, ఎన్నో రకరకాల ఇంజనీర్లు అయిన వాళ్ళు లేరా, ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు ఈ రకంగా జరుగుతుంది. కారణం ఏంటంటే అసలు ఇక్కడ వాళ్ళకు పర్మిషన్ లేదు, అసలు బిల్డింగ్ పర్మిషన్ లేదు, అసలు పేరు ఒకటి ఉంటుంది. ఇక్కడ జూనియర్ కాలేజా మరి అది ఏం కాలేజో అర్థం కాదు, బోర్డు ఒకటి పెట్టి ఉంటారు, అసలు పర్మిషన్ దానికి ఉండదు. ఇవన్నీ ఎవరికి తెలియకుండా లోపల చేసుకుంటూ, అందుకే ఇంత భయంతో అందరినీ సెటిల్మెంట్ చేసుకొని అడావుడిగా చేసేసి మళ్ళీ మరుసనాడు రాగానే అది గేట్లు తాళాలు ఉంటాయి, దానికి ఏం మాట్లాడారు, తల్లిదండ్రులతోటి వ్యాపారం చేసుకుంటున్నారు. ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ చనిపోతే వాళ్ళకి ఎన్ని లక్షలు ఇవ్వాలి, ఒక 5 లక్షలు ఇవ్వాలన్నా 10 లక్షలు ఇవ్వాలన్నా, కొడుకు చనిపోయింది అయిపోయింది రాదు, సరే 5 లక్షలు తీసుకోండి 10 లక్షలు తీసుకోండి అని ఒక బేరం చేసి ఈరోజు బిజినెస్గా చేసుకుంటున్నారు కాలేజీ యాజమాన్యం. ఈరోజు నిజంగా
పిల్లలతోటి సావులతోటి చెలగాటమాడి ఈరోజు డబ్బులు కోట్లు సంపాదించాలని ఒకటే చూస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళు సక్సెస్ అయ్యి ర్యాంకులు కొడితే నా కాలేజీకి పేరు వస్తుందని ఆ రకం కూడా పిల్లల్ని రాత్రి 12, 1 గంట రాత్రి వరకు కూడా చదివిపిస్తూ వాళ్ళను ఒత్తిడి చేసి వాళ్ళ మైండ్ ఖరాబ్ చేస్తూ వాళ్ళకు నిద్ర ఓనియకుండా చేస్తూ మళ్ళీ తెల్లారి 4 గంటలకు 5 గంటలకు కూడా లేపి వాళ్ళను ఎప్పుడు తానాలు చేయాలి, వాళ్ళకి ఎప్పుడు రెస్ట్ దొరుకుతుంది, వాళ్ళకి ఆట లేదు, ఒక పాట లేదు, ఒక పార్కులను ఆడుకోవడమో లేకపోతే ఇంతకుముందు ఒక సినిమాలు చూసేవాళ్ళు ఒక 10-20 సంవత్సరాలు సినిమాలకు పోయేటోళ్ళు సినిమాలకు పోతురు అబ్బాయిలు అమ్మాయిలు, లేకపోతే ఒక పార్కులకు పోయేవాళ్ళు వాళ్ళ మైండ్ సంతోషంగా ఉండు ఆడుతూ పాడుతూ వాళ్ళు సక్సెస్ అయినారు. ఈరోజు ఏంది ఆటలు లేవు పాటలు లేవు, వాళ్ళని ఏ బిజినెస్గా వాడుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఐపీఎస్ కావాలి నా పిల్లలని అనుకుంటారు కానీ వాళ్ళు సంతోషం ఉన్నారా, ఈరోజు కాలేజీలో వేసినాము వాళ్ళు నవ్వుతూ ఉన్నారా, వాళ్ళకి ఏమన్నా ఒత్తిడి ఉందా లేకపోతే బాగానే ఉన్నారా అని తల్లిదండ్రులు కూడా పట్టించుకుంటలేరు. వాళ్ళు ఏదైతే లక్షలు కట్టినామో అయిపోయింది మా పిల్లలు సక్సెస్ అవుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ కాలేజీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తిండి సవంగా ఉండలేదు, బాత్రూమ్లు బాగా ఉండలేవు, వాళ్ళకు మైండ్ అంతా ఖరాబ్ చేసి 12-1 గంట వరకు చదువులు చదివిస్తున్నారు. ఈ రకంగా ఉంటే రాను రాను ఇంకా సావులు ఇంకా ఎక్కువ అవుతాయి తప్ప ఈరోజు సక్సెస్ అయితే మార్గం కాదు. ఎందుకంటే ఈరోజు నిజంగా చెప్తున్నా మన తెలంగాణలో మనమంతకు మనం తల్లిదండ్రులు చాలా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులకు ఏమన్నా ఇక్కడ కాలేజీలో ఏం జరుగుతుంది, ఏం ఒత్తిడి అవుతుంది, వాళ్ళు ఏమి ఇబ్బందులు పెడుతున్నారు అసలు ఏందనేది తల్లిదండ్రులకు చెప్పుకుంటే వాళ్ళు యాజమాన్యాలకు వచ్చి అడిగితే ఏం చేస్తారు, మీకు తల్లిదండ్రులకు ఎందుకు చెప్పిరా అని మళ్ళీ వాళ్ళు పోయినాక తల్లిదండ్రులు పోయినాక మళ్ళీ పిల్లల్ని ఒత్తిడి చేసి వాళ్ళని మానసికంగా హింసలు పెడతారు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతున్నారు, ఇక్కడ యాజమాన్యకు చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ర్యాంకులు కొట్టాలి, వాళ్ళ కాలేజీ పేరు రావాలి. ఏదేమన్నా కానీ ఎవరన్నా ఎన్ని సేవలన్నా అయికో కానీ కాలేజీ వాళ్ళు అనుకుంటున్నారు, యాజమాన్యం అనుకుంటున్నారు, తల్లిదండ్రులేమో మంచి చదువుతున్నారులే మా పిల్లలని వాళ్ళు అక్కడ హాయిగా ఉంటున్నారు. అక్కడ హాస్టల్లో జాయిన్ చేస్తున్నారు, గతం నెలకో 2 నెలలకు కూడా రావట్లేదు తల్లిదండ్రులు. వాళ్ళు జాయిన్ చేస్తారు పోతారు, వాళ్ళు సేవమై వచ్చినప్పుడే ఏడుస్తున్నారు, సేవమైనప్పుడు తీసుకొని పోతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు యాజమాన్యం తల్లిదండ్రులకు ఇస్తున్నారు. కాబట్టి ఇట్లాంటివి జరగకుండా మన తెలంగాణలో ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు పిల్లలు ఏం చదువుతున్నారు, అసలు వాళ్ళకి నిద్ర ఉంటుందా లేదా, వాళ్ళకి ఆటపాటాలు నేర్పిస్తున్నారా లేదా, వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అని పర్సనల్గా అడిగి వాళ్ళ సంతోషం ఏంది అనేది పక్కా అడిగి తెలుసుకొని ప్రతి ఒక్కరూ ముందు చూపు పిల్లల భవిష్యత్తు ఏంది అనేది ఆలోచించి వాళ్ళు నెలకు ఒకసారి 2 నెలల్లో ఒకసారి వచ్చి పిల్లలది ఏం జరుగుతుంది, అసలు యాజమాన్యం ఏం చెప్తున్నారు, అసలు ఏంది భయపడకండి. మీకు చదివితే మీకు ఇష్టం ఉంటే చదవండి, మీకు ఇష్టం లేకపోతే ఏదైనా వ్యాపారాలు చేసుకోండి. కాలేజీల్లో చదివి గొప్పలు కావాలి, 10th వరకు చాలబ్బా. ప్రతి ఒక్కరు చదువుకున్నోడే ఈరోజు బాగుపడుతున్నారా? చదువు లేని వాళ్ళు కూడా అంత చదివిన వాళ్ళు కూడా ఈరోజు మంచి బిజినెస్లు చేసుకుంటారు. వాళ్ళ కింద ఒక 10 మంది 50 మంది వర్కర్స్లు పెట్టుకొని మంచి బిజినెస్లు చేస్తున్నారు. అట్లాంటివి చేసుకోండి. ఈరోజు ఈ ఐపీఎస్ కావాలి అది కావాలని చదివించి వాళ్ళ మైండ్ ఖరాబ్ చేసి వాళ్ళని సేవలను చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇక్కడ యాజమాన్యం కాలేజీ వాళ్ళు కూడా సేవలను చేస్తున్నారు. ఇదంతా వ్యాపారం చేసి పిల్లలకు మైండ్ వాళ్ళ చిన్న వయసులో వాళ్ళకి అన్యం తెలియదు పుణ్యం తెలియదు, వాళ్ళను మైండ్ అంతా ఖరాబ్ చేసి వాళ్ళని బిజినెస్గా ఇప్పుడు వాడుకుంటే వాళ్ళు ఏ విధంగా కావాలి, వాళ్ళకి ఏం అనుభవం ఉండదు. ఇంత ఒత్తిడి చేయొద్దు. తల్లిదండ్రులకు కూడా దయచేసి నేను మరీ మొక్కుతున్నా, తల్లిదండ్రుల ఎవరైనా సరే పిల్లల్ని కాపాడుకోండి. చదువులు ఎంతవరకు చదువుతున్నారు ఏందనేది కనుక్కొని వాళ్ళకి ఇష్టం ఉంటేనే చదివేయండి, లేకపోతే వాళ్ళకి ఏదైనా వ్యాపారం పెట్టాలని ఇప్పటికైనా ఇంకా ఎంతోమంది చదివిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మీరంతా దయచేసి పిల్లల్ని పట్టించుకోండి, పిల్లల్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.